ఈరోజు మేషరాశి వారికి భార్యాభర్తల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఒక్కరి మాట ఒకరు పూర్తిగా వినకపోవడం వల్ల చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవడం వల్ల గొడవలు మొదలవుతాయి. జాగ్రత్తగా ఉండాలి. మితిమీరినటువంటి జంక్ ఫుడ్లు అంటే నూనెలో వేయించిన పదార్థాలు, పంచదార, ఉప్పు, కారాలు ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వస్తువులు ఆన్లైన్ షాపింగ్లు చేయడం వల్ల ధన నష్టం కనపడుతుంది. మానసిక ఆందోళన, ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోవడం, చిరాకు, కోపం, సహనాన్ని కోల్పోవడం, కుటుంబ సభ్యుల మీద, ఉద్యోగస్తుల మీద అనవసరంగా కోప్పడడం, ముఖ్యంగా చేసే పని పట్ల ఏకాగ్రత లేకపోవడం, ఏ పని మీద దృష్టి పెట్టలేకపోవడం, నిర్ణయాలు తీసుకునే విషయంలో తడబాటు పడడం, జ్ఞాపక శక్తి తగ్గడం కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. నరదిష్టి వల్ల కూడా ఏ పని చేయాలని ఉత్సాహం లేకపోవడం, బద్ధకం బాగా పెరిగిపోవడం, అలాగే వ్యాపారాలు కూడా బాగా నడుస్తున్న వ్యాపారాలు మందగించడం జరుగుతోంది. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రేమించిన వ్యక్తి మీరు నచ్చినట్లే ఉండాలని మీరు ఊహించుకోవడం వల్ల వాడు సరిగ్గా ఉండకపోవడం వల్ల మీకు డిసప్పాయింట్మెంట్ కనపడుతుందని చెప్పొచ్చు. దానివల్ల గొడవలు దారి తీస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. సరైన సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. ప్రయాణాల్లో అనుకోని ప్రమాదాలు, షేర్లు, ట్రేడింగ్లు, డబ్బులు పెట్టినటువంటి పెట్టుబడులు అన్నీ కూడా నష్టాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో లిఖితపూర్వక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది. అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల అప్పులు చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు పెరిగిపోవడం, వ్యాయామం చేద్దామన్న కుదరకపోవడం, విద్యార్థులకు చదువు పట్ల శ్రద్ధ తగ్గడం, ఉద్యోగస్తులకి తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవలసి రావడము, స్త్రీలకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడం వల్ల థైరాయిడ్, పీసీఓడి సమస్యలు, వాటి ప్రభావం బాగా కనపడుతోంది. ఒత్తిడి బాగా కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి. దత్తాత్రేయ స్వామి అంటే మీకు ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. అలాగే రేపటి రాశి వల్ల కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో దత్తాత్రేయ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుంటే పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేసుకోవడం వల్ల ఈరోజు మీకు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.